మాఘపురాణము 28వ అధ్యాయము. విష్ణువు బ్రహ్మరుద్రాదులకు చేసిన హితబోధ. పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదోపవాదం జరిగింది. నేను సర్వేశ్వరుడను, 14 లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ 14 లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను, కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు తర్కమీమాంసలతో 1000 ఏళ్లు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిగిపోయారేమో. సృష్టికార్యమంతా స్తంభించిపోయినది. అంతట శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరులిద్దరూ సమస్తలోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వము, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యాంతములు లేవు. సర్వత్రా తానే ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాది దేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్యకాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యాంతములు తెలుసుకోవాలని, అట్లు తెలుసుకున్నవారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి 1000 ఏళ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యాంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా, ఏమీ ఇది? బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యాంతములు కనుగొనలేకపోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయకారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగముల నేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. కావున శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారే శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా, విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించినాను. నా విరాట్ రూపం యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. సమస్తమునకు 3 గుణములు నిర్దేశించబడ్డాయి. వీటినే త్రిగుణములు అంటారు. అవి సత్వ రజస్తమో గుణములు. మీరు రజోస్తమో గుణములు కలిగినవారు. ఎవరైతే సత్వ రజస్తమో గుణములు కలిగి ఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో 3 రూపములే ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిమి. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు 3 కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మన 3లో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించిరి. శాతమునొంది చెరింపుడు. బ్రహ్మదేవా, నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు? నా నాభికమలము నుండియే కదా. కావున నీకునూ నాకునూ భేదమున్నదా? లేదు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహత్యమును తెలుపుమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్తలోకాలకు విస్తరింపజేశాడు. ఓ సాంబశివ, నువ్వు నిర్వికార నిరాకల్పుడవు, శక్తిస్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే, ఆత్మస్వరూపుడవు నీవే. భోళాశంకరుడువైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను. అందుకే శివకేశవులని భక్తులు భజయింతురే, పూజింతురే. నిత్య సత్య స్వరూపుడవు, నిత్యానంద రూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడవు. నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునికి జ్ఞానోపదేశము చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశెను. కావున మాఘమాసమునందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు. విన్నారుగా?
మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్‌ను ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని, మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్‌లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.